హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ అనే సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి. ఏ మోడల్‌లో క్వెషన్స్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చో మనం చూద్దాము. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మనకి ఎప్పుడో 2018 31 డిసెంబర్‌న గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చారు. దాదాపుగా 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రెజెంట్ ఇచ్చే ఎగ్జామినేషన్స్ అనేది ట్రెండ్ అనేది మారిందండి. అండ్ కాంపిటీషన్ గూడా ఎక్కువైంది గాబట్టి, వాళ్ళు ఆబ్వియస్‌లీ ఏం జేస్తారంటే, క్వెషన్ పేపర్ స్టాండర్డ్స్ అనేవి పెంచుతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా జరిగిన అంటే 2023లోనే మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది గదా! మరి దానికి ఏం చేశారండు అంటే, వాళ్ళు ప్రీవియస్ క్వెషన్స్ మీద డిపెండ్ అవ్వలేదండి. వాళ్ళు ఏం జేస్తున్నారంటే, రీసెంట్‌గా మార్కెట్‌లో ఉన్న క్వెషన్ పేపర్ యొక్క అనాలిసిస్ చేసుకొని, ఆ ట్రెండ్స్ ప్రకారంగా వెళ్తున్నారు. సో, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వాళ్ళు ఏం జేశారు, యూపీఎస్సీ ప్యాటర్న్ ఫాలో అయ్యారనమాట. అంటే యూపీఎస్సీలో మనకి ఎక్కువ స్టేట్మెంట్ బేసిస్ క్వెషన్స్ ఇస్తారు. తర్వాత పెయిర్స్ బేసిస్ క్వెషన్స్ ఇవన్నీ కూడా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారనమాట. అంటే పాత రోజుల్లో ఎలా ఉండేవంటే జస్ట్ వన్ లైనర్ క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేసేవాళ్ళము. అంటే ఈసారి వన్ లైనర్స్ కంప్లీట్‌గా ఇవ్వరు అని చెప్పేసి కాదండి. స్టూడెంట్స్‌కి మనకి వాళ్ళిచ్చే క్వెషన్స్‌లో ఈజీ క్వెషన్‌లు కూడా ఉంటాయి మనకు కొన్ని. బట్ ఈసారి కొన్ని మనము లిమిటెడ్ క్వాంటిటీస్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చనమాట. బికాస్ కాంపిటీషన్ ఎక్కువుంది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కి ఫిల్టరేషన్ అనేది జరగాలి అనుకుంటే, ఖచ్చితంగా వాళ్ళు టఫ్ క్వెషన్స్ మాత్రమే అడుగుతారు. ఓకేనా? సో, టఫ్ అంటే మోడరేట్ టు టఫ్ ఉంటాయి. బట్ ఎక్కువ గూడా మనకి స్టేట్మెంట్స్ ఎక్కువుండే క్వెషన్స్ మనకిక్కడ మనం ఎక్స్‌పెక్ట్ జేసుకోవచ్చు గ్రూప్ 2లో మెయిన్‌లీ. సో, ఒకసారి చూపిస్తా చూడండి అలాంటి క్వెషన్స్ మనకి. బై టేకింగ్ రీసెంట్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. సో, ఈ క్వెషన్ పేపర్‌లో మీరు చూడండి, హిస్టరీ అండ్ కల్చర్‌లో ఒక 30 క్వెషన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ. సో, ఇక్కడ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్సిడెంట్స్ టుక్ ప్లేస్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ జహంగీర్? అంటే మనకి జహంగీర్ గారి టైంలో ఎలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయని చెప్పేసని ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు మనకి. దట్ మీన్స్ 4 స్టేట్మెంట్స్ అనుకోండి. ఇప్పుడు స్టేట్మెంట్ 1లో ఏం చెప్తున్నారు? స్టేట్మెంట్ 2లో ఏం చెప్తున్నారు? స్టేట్మెంట్ 3లో ఏం చెప్తున్నారు? స్టేట్మెంట్ 4లో ఏం చెప్తున్నారు? అండ్ ఈ 4 స్టేట్మెంట్స్ చదివిన తర్వాత దీంట్లో ఏది కరెక్ట్ అంటున్నారు. అంటే మీకిక్కడ నాలెడ్జ్ అనేది ప్రాపర్‌గా ఉంటే గాని మనం దీన్ని ఎలిమినేట్ జేసుకోలేమనమాట. అంటే మీరు చదివిన సబ్జెక్ట్ మీకు 100% గుర్తుంది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడేమన్నారు? చూస్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోట్స్ బిలో అని జెప్పేసన్నారు. మీరు 100% నమ్ముతున్నారు. అంటే ఫస్ట్‌ది ఖచ్చితంగా రాంగ్. నేనెక్కడా గూడా దీని గురించి చదువుకోలేదు. ఖచ్చితంగా రాంగ్ అని మీరు బిలీవ్ జేశారనుకోండి, దెన్ యూ హావ్ ద ఆప్షన్ టు ఎలిమినేట్ అనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్‌ది ఒకవేళ రాంగ్ అనుకోండి, మీకు ఇది బోతుంది, ఇది బోతుంది అండ్ ఇది గూడా. 3 ఆప్షన్స్ అనేది ఎలిమినేట్ అయినాయి అనుకుంటా. లేదా సెకండ్‌ది నాకు తెలుసు 'విక్టరీ ఓవర్ రాజ్‌పుట్స్ ఆఫ్ మేవార్' అని జెప్పేసి ఇచ్చారు. ఇది ఖచ్చితంగా కరెక్ట్ కాదు అని మీరు అనుకున్నారనుకోండి. అంటే నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఓకేనా? సో, సెకండ్ కరెక్ట్ కాదు అనుకుంటే మీరు డైరెక్ట్‌గా ఇక్కడ ఆప్షన్ 1 ఎలిమినేట్ జేసుకోవచ్చు, 2 ఎలిమినేట్ జేసుకోవచ్చు అండ్ 4 కూడా ఎలిమినేట్ చేసుకుంటే మనకి ఓన్లీ రిమైనింగ్ ఒకటే ఉంటుందన్నమాట మనకి. ఎందుకంటే మనకిక్కడ నన్ ఆఫ్ ద అబోవ్ గానివ్వండి, లేకపోతే ఐదర్‌లు అలాంటివి అడగట్లేదు కాబట్టి, మీకు ఇలాంటి స్టేట్మెంట్స్‌లో అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు చదివిన టాపిక్‌లో అంటే మీరు ఏ టాపిక్ చదివినా ఇప్పుడు 'జహంగీర్' గారి గురించి చదివారనుకోండి, ఆ టాపిక్‌లో మీరు సంబంధించి 100% గుర్తుపెట్టుకున్నారనుకోండి. ఓకేనా? గుర్తుపెట్టుకుంటే మీకు ఎగ్జామ్‌లో ఒక 50% గుర్తుంటది. ఆ 50%లో ఏదన్నా ఒక్క స్టేట్మెంట్ మీద మీరు బలంగా లేదు నాకిది ఖచ్చితంగా నేను చదువుకోలేదు అనిపిస్తే మీరు మిగతా ఎలిమినేట్ చేసుకునే ఆప్షన్ అనేది మనకిక్కడ ఉందనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏం చూసుకోవచ్చంటే ఈసారి మనం ఎక్కువ మ్యాచింగ్ చూసుకోవచ్చండి. ఓకేనా? సో, ఇక్కడ చూడండి మ్యాచింగ్ రిలేటెడ్ ఎన్ని క్వెషన్స్ వచ్చినాయో చూపిస్తాను నేను. సో, ఇక్కడ ఒకటి 1 క్వెషన్ వచ్చింది. ఇక్కడ ఒకటి 2 తర్వాత ఇక్కడ ఒకటి 3 తర్వాత ఇక్కడ ఒకటి 4 ఇక్కడ ఒకటి 5 ఇక్కడ ఒకటి 6 ఇక్కడ ఒకటి 7 ఇక్కడ ఒకటి 8 ఇక్కడ ఒకటి 9 ఇక్కడ ఒకటి 10. సో, చూడండి మనకి ఉన్న 30 క్వెషన్‌లలో 10 క్వెషన్స్ అనేది మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారండి. ఓకేనా? మ్యాచ్ ద ఫాలోయింగ్స్‌లో గూడా మనకి అడ్వాంటేజెస్ చాలా ఉంటాయండి. మీరు సబ్జెక్ట్ ప్రాపర్‌గా నేర్చుకొని ఉంటే, దాని రిలేటెడ్‌గా ఎలిమినేషన్ గూడా ఎక్కువ చేసుకునే అవకాశం ఉంటుందనమాట. అంటే మీరొక 2 మీకు ప్రాపర్‌గా తెలిసి ఉన్నాయనుకోండి, మీకిక్కడ ఆప్షన్స్ ఆల్‌మోస్ట్ 2 ఎలిమినేట్ ఆర్ 3 ఎలిమినేట్ చేసే అవకాశం అనేది మనకెక్కువ ఉంటుందనమాట. బట్
ఆ ఇచ్చిన మ్యాచింగ్‌లో మీకు ప్రాపర్‌గా అట్‌లీస్ట్ ఒక 2 తెలుసుకొనుంటే మనము ఎలిమినేట్ జేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, మ్యాచింగ్ గూడా జూడండి మీరు ఎక్స్‌పెక్ట్ జేసుకోవచ్చు మాక్సిమం నంబర్ ఆఫ్ క్వెషన్స్. సో, గుర్తుపెట్టుకోండి. బట్ ఈసారి మనకి కొత్తగా అనిపిచ్చేవేంటంటే మీకు ఒకసారి లాస్ట్ నుంచి జూసుకుంటూ వద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు జూడండి. చూస్ ద ఇన్‌కరెక్ట్ పెయిర్ రిగార్డింగ్ ద ఫారెన్ క్రానికల్స్ ఆఫ్ ద విజయనగర పీరియడ్ అని జెప్పేసని జస్ట్ 4 ఆప్షన్స్ ఇచ్చారు మనకి. దీంట్లో ఏమన్నారు? ఈ నాలుగిట్లో ఏది ఇన్‌కరెక్ట్ పెయిర్ అన్నారనమాట. ఓకేనా? నేను చెప్పాను గదా! పెయిర్స్ క్వెషన్స్ అడుగుతున్నారని జెప్పేసి. పెయిర్స్ క్వెషన్స్ మనకి 2 రకాలుగా అడగొచ్చు. ఇది మోడల్ 1 అనమాట. మోడల్ 1లో డైరెక్ట్‌గా ఇది ఇచ్చేసి ఏది ఇన్‌కరెక్ట్ అని జెప్పి అన్నారు గాబట్టి 1 2 3 4 మనం ఏదో ఒకటి మార్క్ జేసుకుంటాం. కాకపోతే పెయిర్స్ క్వెషన్స్‌లో మోడల్ 2 ఎలా ఉంటుంది అంటే మనకిక్కడ ఇలాగే ఇచ్చేసి కింద మరికొన్ని 4 ఆప్షన్స్ ఇస్తారనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆర్ కరెక్ట్ అనొచ్చు లేదా ఇన్‌కరెక్ట్ అని గూడా అడగొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగే 4 ఇచ్చి కింద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆర్ కరెక్ట్ అని జెప్పేసి ఇక్కడ 1 పెయిర్ కరెక్టా? లేదా సెకండ్ ఆప్షన్‌లో 2 పెయిర్స్ కరెక్ట్ అని ఇస్తాడు. లేదా థర్డ్ ఆప్షన్‌లో ఓన్లీ 3 పెయిర్స్ కరెక్ట్ అని ఇస్తాడు. ఫోర్త్ ఆప్షన్‌లో ఆల్ ఆర్ కరెక్ట్ అనో లేదా నన్ ఆర్ కరెక్ట్ అలా ఇచ్చే అవకాశాలున్నాయన్నమాట మనకి. సో, ఇవి మనకి యూపీఎస్‌సిలో చూసిన మోడల్స్ అన్నమాట. అంటే ఈ పెయిర్స్ అనే కాన్సెప్ట్ రీసెంట్ యూపీఎస్‌సి ట్రెండ్స్ ప్రకారంగా అప్‌డేట్ అవుతుంది కాబట్టి, మనకు గూడా ఒక 1 ఆర్ 2 క్వెషన్స్ ఇస్తే ఆశ్చర్యం అనేది లేదన్నమాట. సో, మీ ప్రిపరేషన్ అనేది మీరు పాత పద్ధతుల ప్రకారంగా వన్ లైనర్స్ అయితే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తే మోసపోయినట్టే అండి. ఎందుకంటే నేను లిటరల్లీ చెప్తున్నాను 2023 గ్రూప్ 1 రాసిన స్టూడెంట్స్‌లో చాలామంది స్టూడెంట్స్ ప్రీవియస్ పేపర్స్ మీద డిపెండ్ అయ్యారు. బట్ ప్రీవియస్ పేపర్స్ ఈవెన్ గ్రూప్ 1లో గూడా మాక్సిమం వన్ లైనర్స్ అడిగిన క్వెషన్స్ ఉన్నాయండి ప్రిలిమ్స్‌లో. ఓకేనా? ఎప్పుడు గూడా ప్రీవియస్ పేపర్స్ మీద మీరు డిపెండ్ అవ్వద్దు. మీరెప్పుడు డిపెండ్ అవ్వాలి ప్రీవియస్ పేపర్స్‌లో అంటే, ఆ ప్రీవియస్ పేపర్స్‌లో క్వెషన్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నారనేది మాత్రమే తీసుకోవాలి. అంతేగాని ఆ మోడల్ మీద వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు మోసపోయినట్టే అన్నమాట. సో, ఇప్పుడు వన్ లైనర్స్ అంటే ఇలా అండి మనకి. ఏంటి? ద విజయనగర రూలర్ హూ పర్మిటెడ్ జెస్యూట్స్ టు బిల్డ్ చర్చెస్ ఎట్ నెల్లూరు అండ్ చంద్రగిరి వాస్ అని చెప్పేసి ఇలా ఇస్తారనమాట. ఇవి సింపుల్ క్వెషన్స్. సో, ఇది ఎవరు చదివినా దానికి సంబంధించిన మనకు ఆప్షన్ అనేది పెట్టేస్తూ ఉంటారనమాట. బట్ అదే మనకి క్వెషన్స్ అనేవి స్టేట్మెంట్స్ ఇచ్చి, మళ్ళీ దాని రిలేటెడ్‌గా అడిగితే మాత్రం ఇబ్బందవుతుందనమాట. ఓకేనా? సో, చూడండి ఇక్కడ గూడా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైవేస్ ఎగ్జిస్టెడ్ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ కాకతీయస్. సో, మనకి హైవేస్ గురించి అడిగారనమాట. మళ్ళీ ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చి, మళ్ళీ ఇక్కడ ఒక 4 ఏది కరెక్టో లేదా ఇన్‌కరెక్టో అని అడుగుతారు కాబట్టి, మీరు వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎగ్జామ్‌లో, ఇక్కడ కరెక్టా, ఇన్‌కరెక్టా అనేది చూడాలనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 కరెక్ట్ అని ఇస్తాడు. కింద థర్డ్ క్వెషన్‌లో చిన్నగా ఇన్‌కరెక్ట్ అంటారనమాట. ఇది చాలామంది చేసిన మిస్టేక్స్ అండి. మీరు ఆల్రెడీ ప్రీవియస్‌గా ఎగ్జామ్ రాసిన వాళ్ళని అడగండి. వాళ్ళొచ్చి పేపర్ చూసుకున్నప్పుడు, అరె! నేను ఇది కరెక్టే పెట్టా కదా అనుకుంటారు. బట్ ఇది చదవరనమాట. ఇక్కడేమన్నాడు? చూస్ ద ఇన్‌కరెక్ట్ ఆన్సర్ అన్నాడనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీరు ఆల్రెడీ పైన 2 కరెక్ట్ అడిగారు గదా! అని జెప్పేసి మన బ్రెయిన్ కొత్తదాన్ని యాక్సెప్ట్ జేయదు. అది గూడా కరెక్ట్ లానే కనిపిస్తది ఎగ్జామినేషన్ టెన్షన్‌లో. సో, అక్కడ గూడా మీరు మిస్టేక్ జేసుకోకుండా జాగ్రత్తగా జూడండి. ప్రతి క్వెషన్, ప్రతి స్టేట్‌మెంట్ గూడా జాగ్రత్తగా చూడండి. ఓకేనా? సో, మాక్సిమం ఇలాంటి క్వెషన్‌లే ఎక్స్‌పెక్ట్ జేసుకోవచ్చండి. మీరు రీసెంట్ గ్రూప్ 1 పేపర్ అయితే తీసుకొని, ఇదే పేపర్ మీద ఇప్పుడు మనకు కనిపించే పేపర్ అదే. అలాంటి క్వెషన్స్ మీద మీరు డిపెండ్ అయితే ఓకే అండి. ఓకేనా? సో, ఎక్కువ మ్యాచింగే కనిపిస్తున్నాయి. లేదా స్టేట్‌మెంట్ బేసిస్ ఈ రెండే రిపీట్ అవుతున్నాయి. వన్ లైనర్స్ అనేది మనకి ఇలాంటివి చాలా తక్కువున్నాయి. హార్డ్‌లీ ఒక 5 కనిపిస్తున్నాయి అనుకోండి వన్ లైనర్స్. మిగతా ఏం అడుగుతున్నాడండి 10 మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇంకొక 10-15 మనకిక్కడ మల్టిపుల్ స్టేట్‌మెంట్స్ ఉన్న క్వెషన్సే అడుగుతున్నాడనమాట. సో, చూడండి ఇలాంటి క్వెషన్ అడిగాడనుకోండి మనకి టైం ఎంత అవుతుందండి? మనకున్నది 150 క్వెషన్స్. ఓకేనా? 150 క్వెషన్స్ ఇచ్చారు. 150 మినిట్స్ ఇచ్చారు మనకి. ఓకేనా? 150 మార్క్స్ అనమాట. మరి అలాంటప్పుడు మీరు ఇలాంటి క్వెషన్ చదవాలి అంటే ఫస్ట్ మీరు క్వెషన్ చదవాలి. కింద ఆప్షన్ చదవాలి. కింద ఏ ఆన్సర్ అనేది మీరు థింకింగ్ జేయాలి. తర్వాత బబ్లింగ్ గూడా జేయాలి. ఇదంతా గూడా మీరు 1 మినిట్‌లో చేయాలి అంటే మీ ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలో ఆలోచించుకోండి. దాని తర్వాత మీరు ఎలా ప్రాక్టీస్ చేశారనేది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా? మీరు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ ముందు మీరు ఏదన్నా మాక్ టెస్ట్‌లు రాస్తున్నారు అనుకుంటే ఓఎంఆర్‌లో ప్రాక్టీస్ చేయడం అనేది ఉత్తమం అండి. ఓకేనా? ఓఎంఆర్‌లో మీరు బబ్లింగ్ ఇక్కడే ప్రాక్టీస్ చేసుకుంటే మీకు లాస్ట్‌లో చాలా హెల్ప్ అవుతుంది. మీరు అన్ని క్వెషన్‌లు
పెన్సిల్‌తో టిక్ పెట్టేసుకొని లాస్ట్‌లో బబుల్ చేద్దాం అనుకుంటే మోసపోతారు. లాస్ట్‌లో మనకి చాలా టైం తక్కువుంటుంది. మీరు ఆ హడావుడిలో బబ్లింగ్ అనేది బయటికెళ్ళిపోవచ్చు. లేదా ఫాస్ట్‌గా బబ్లింగ్ చేస్తూ ఉంటారు. టైం అయిపోతే ఇన్విజిలేటర్ వచ్చేసి పేపర్ లాక్కుంటారు కాబట్టి, మీకు ఫస్ట్ ఏ ఏ క్వెషన్ 100% మీకు కరెక్ట్ అనిపిస్తదో అవన్నీ కూడా బబుల్ చేసుకుంటూ వెళ్తే మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలా బబుల్ చేసుకుంటూ ఒక 70 క్వెషన్స్ పెట్టారనుకోండి. 70 ఈజ్ ఎ గుడ్ నంబర్ అనుకోవచ్చు. నెగెటివ్ మార్కింగ్ ఉన్న పేపర్‌లో 70 ఈజ్ ఎ గుడ్ నంబర్ కాబట్టి, దీని తర్వాత ఏం చేయాలండి మీరు, మీకు ఏదైతే 50, 50 ఉన్నవి అంటే ఇప్పుడు ఒక 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేవి ఉంటాయి గదండీ! వాటి మీద కాన్ఫిడెన్స్ ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయొచ్చనమాట. అంతేగాని గుడ్లో మెల్లలాగా నాకెవరో యూట్యూబ్‌లో చెప్పారు 150కి 150 అటెంప్ట్ చేసేయండి. మేము చూసుకుంటామంటే వాళ్ళు చూసుకునేది ఏం లేదండి. ఎగ్జామినేషన్ రాసేది మీరు కాబట్టి మీరు అలాంటివి నమ్మకండి. ఓకేనా? నెగెటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు ఎవ్వరు కూడా బుద్ధున్నోళ్ళు 150కి 150 పెట్టరనమాట. అలా ఎవరు పెడతారు? ప్రిపరేషన్ చేయని వాళ్ళు పెడతారు. ఏదో లక్ మీద వస్తే వచ్చింది లేరా అనుకుంటారు గానీ వాళ్ళు మెయిన్స్‌లో పోతుందనమాట వాళ్ళకి. ఓకేనా? సో, అటువంటివి మీరు మైండ్‌లోకి ఎక్కించుకోకండి. మీరు జూడండి, మీరే జూడండి మాక్సిమం నంబర్ ఆఫ్ క్వెషన్స్ అన్నీ గూడా స్టేట్‌మెంట్ బేసిస్ అండ్ అలాగే మ్యాచింగే ఉన్నాయి. వన్ లైనర్స్ అనేవి మనకి ఎక్కడో ఒకటి తగులుతుందనమాట. ఓకేనా? ఓకేనా? సో, ఇవి దృష్టిలో పెట్టుకోండి. దీని ప్రకారంగా మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ జేసుకోండి. అండ్ మీకొకవేళ నాకిలాంటి క్వెషన్స్ ఇప్పటివరకు అలవాటు లేవు. నేనొకసారి ఈ క్వెషన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకుంటే, మనం గనక ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రమే టెస్ట్ సీరీస్ ఇచ్చామండి. బికాజ్ తెలుగు మీడియంకి ట్రాన్స్‌లేటర్స్ లేరని జెప్పేసి. సో, ఇలాంటి ప్యాటర్న్‌లో ఉన్న క్వెషన్స్ అన్నీ గూడా మనం ఆల్రెడీ మన స్టూడెంట్స్‌ని అడిగామనమాట. ఓకేనా? ఒకసారి చూపిస్తా చూడండి. సో, ఇది మన టెస్ట్ సీరీస్‌లో ఇచ్చిన క్వెషన్ పేపర్ యొక్క పీడీఎఫ్ అండి. ఇక్కడ ఇచ్చారు చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కీ ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ జాయింట్ ఫ్యామిలీ అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చారు. మళ్ళీ కింద 4 ఆప్షన్స్ మనం ఇచ్చామనమాట. ఏది కరెక్ట్ అని చెప్పడానికి. తర్వాత మనకి వన్ లైనర్స్ క్వెషన్స్ అడిగాము. అవి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. తర్వాత పెయిర్స్ క్వెషన్స్ కూడా అడిగామండి. అవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇవి స్టేట్మెంట్ బేసిస్ క్వెషన్స్. మీరు కూడా ఒకసారి చూడండి. దాంతో పాటుగా ఒక్క నిమిషం. యాహ్! ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్నేట్ అని ఇచ్చారు, కాగ్నేట్ అని ఇచ్చారు, యూట్రిన్ బ్లడ్ అని చెప్పేసి మనకి 3 ఇచ్చారు గదా! కింద మనకి ఇంకోటి 4 ఇచ్చారు ఇక్కడ. బట్ ఇక్కడ ఎన్ని పెయిర్స్ కరెక్ట్‌గా మ్యాచ్ అయినాయి అన్నారు. ఓన్లీ 1 పెయిరా? లేపోతే ఓన్లీ 3 పెయిర్సా? లేపోతే ఆల్ 4 పెయిర్సా? నన్నా? ఇలాంటివి గూడా అడుగుతారనమాట మనకి ఎగ్జామ్‌లో. ఓకేనా? సో, నెక్స్ట్ ఇలాంటివి ఉంటాయండి మనకి వన్ లైనర్స్‌తో పాటుగా. అంటే ఇది సొసైటీ పేపర్ గాబట్టి ఇది టెస్ట్ 1 అని జెప్పేసి మనం కొద్దిగా మోడరేట్ టు టఫ్ అడిగాము. నెక్స్ట్ టెస్ట్‌లో మనకి అన్నీ వచ్చేలా ప్లాన్ జేశామనమాట. ఓకేనా? సో, ఇవి గూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి మనకి. సెన్సస్ ప్రకారంగా అసెండింగ్ టు డిసెండింగో, డిసెండింగ్ టు అసెండింగో గూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది సొసైటీకి సంబంధించి అనమాట. ఓకేనా? సో, ఒకసారి ఇందాక హిస్టరీ జూసుకున్నాం గాబట్టి, హిస్టరీ ఒకసారి జూద్దాం పోనీ. సో, ఇది మన టెస్ట్ సీరీస్‌లో హిస్టరీ పేపర్ అండి. ఓకేనా? సో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద సెక్స్ ఆఫ్ బుద్ధిజం అని జెప్పేసి అన్నారు మనకిక్కడ. ఆప్షన్స్‌లో మనకి ఏది కరెక్ట్ 1-4 కరెక్టా? 1-3 కరెక్టా? 2-3-4 ఇలా అడుగుతారనమాట. లేదా మనకిక్కడ మ్యాచింగ్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ పెయిర్స్ క్వెషన్స్ అన్నాను గదండీ! చూడండి. ఇక్కడ మనకి గ్రేట్ ఈవెంట్ అన్నారు. ఇక్కడ సింబల్ అన్నారు. బర్త్, తర్వాత గ్రేట్ ఇనన్షియేషన్, ఎన్‌లైటన్మెంట్, తర్వాత డెత్. ఇలా ఇచ్చేసి ఎన్ని పెయిర్స్ కరెక్ట్ అన్నారు. ఒక పెయిర్ కరెక్టా? 2 పెయిర్స్ కరెక్టా? 3 పెయిర్స్ కరెక్టా? 4 పెయిర్సా? ఇలాంటి క్వెషన్‌లయితే ఖచ్చితంగా పడతాయి మనకి ఎగ్జామ్‌లో. ఓకేనా? తర్వాత స్టేట్మెంట్ బేసిస్ క్వెషన్స్ చూడండి. ఇవి అడిగాము. ఓకేనా? ఎక్కువ అంటే రీసెంట్ గ్రూప్ 1 పేపర్ ట్రెండింగ్‌లో పెట్టుకొని మనమైతే మన టెస్ట్ సిరీస్ డిజైన్ చేశామండి. టోటల్ 30 టెస్ట్‌లు ఇచ్చాము. యెస్. మీరు మన వీఐపీ లెర్నింగ్ యాప్ ఒకవేళ ఇన్‌స్టాల్ చేసుకొని ఉంటే, టోటల్ 30 టెస్ట్‌లు కూడా సేమ్ స్టాండర్డ్స్ అండి. గ్రూప్ 1 టు యూపీఎస్సీ స్టాండర్డ్స్‌లో అడిగితే దాంట్లో 16 సెక్షనల్ అండ్ అలాగే 14 ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లు ఇచ్చాం మనము. సో, మీరు కంటెంట్‌లోకి వెళ్తే ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. హిస్టరీ 4 సెక్షనల్ అనమాట. అంటే సెక్షనల్ 1 వచ్చేసి 50 క్వెషన్‌లు, 2 50, 3 50 బట్ ఇంకోటి ఫుల్ లెంగ్త్ టెస్ట్ అనమాట. హిస్టరీకి సంబంధించి 150 క్వెషన్‌లు. కేవలం గ్రూప్ 1 స్టాండర్డ్స్‌లో. తర్వాత సొసైటీకి కూడా సిమిలర్‌గా, మెంటల్ ఎబిలిటీస్ సిమిలర్‌గా అడిగాము, జియోగ్రఫీ సిమిలర్‌గా అడిగాము, కరెంట్ అఫైర్స్ సిమిలర్‌గా అడిగాము. తర్వాత ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లు అనమాట. ఇది సిమిలర్ టు మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్యాటర్న్‌లో అంటే 150 మార్కులు 5 సబ్జెక్టులు ఇంక్లూడ్ చేసిన పేపర్‌లు ఒక 10 ఉంటాయన్నమాట. సో, టోటల్‌గా 2900 క్వెషన్‌లు విత్ ఆన్సర్స్ అండ్ అలాగే సొల్యూషన్స్ ఇచ్చామండి. ఎవరైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది మాకు టెస్ట్ సిరీస్ అనుకుంటే దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఎందుకంటే టెస్ట్‌లు డిజైన్ చేసింది మన యూపీఎస్సీ ఎక్స్పర్ట్స్ కాబట్టి రీసెంట్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇచ్చారు. సో, మన యాప్ డౌన్‌లోడ్ చేసుకొని స్టోర్ సెక్షన్‌కి వెళ్తే మీకు కనిపిస్తుంది. ఆల్రెడీ మనకి మోర్ థాన్ 100 మెంబర్స్
మన టెస్ట్ సిరీస్‌కి సబ్స్క్రైబ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళందరూ టెస్ట్‌లు రాస్తున్నారు. వాళ్ళ మార్క్స్ గూడా మీరు జూసుకోవచ్చనమాట. అంటే లైక్ ఇక్కడ మీకు నేనొకసారి డిస్‌ప్లే జేస్తాను. సో, చూడండి మనకి టెస్ట్ 1లో విద్యాసాగర్ అనే పర్సన్‌కి 26 మార్క్స్ వచ్చినాయి. రాజేష్‌కి 24 వచ్చినాయి. ఔట్ ఆఫ్ 50 అనమాట మనకిక్కడ. ఓకేనా? బికాజ్ వాళ్ళకి 50% మార్క్స్‌కి ఒక్కళ్ళే దాటింది. 50% అబోవ్ దాటిన వాళ్ళైతే ఒకళ్ళే ఉన్నారు. బికాజ్ పేపర్ స్టాండర్డ్స్ అనేవి ఎక్కువున్నాయి. బట్ ఒకటి దృష్టిలో పెట్టుకోండి దట్ ఈ టెస్ట్ సిరీస్ బేసిస్ మీద చాలా టఫ్ ఉంది కదా సార్ టెస్ట్ సిరీస్ అనేది. మాకు ఎగ్జామినేషన్‌లో మాకు భయమైతుందనేది పక్కన పెట్టండి. టెస్ట్ సిరీస్‌లో వచ్చిన మార్క్స్ మీరెప్పుడు కన్సిడర్ చేయకండి. మీరిప్పుడు రిగ్గరస్‌గా ప్రిపేర్ అయ్యారనుకోండి, మీకు ఎగ్జామ్‌లో ఈజీ అవుతుందనమాట. సో, దట్ ఈస్ ద రీజన్ మనం చాలా టఫ్‌గా ఇచ్చాము. ఈ టఫ్‌నెస్‌కి మీకు అలవాటయిపోతే ఎగ్జామ్‌లో మీరు సింపుల్‌గా బబుల్ చేసుకొని వస్తారు ఆన్సర్‌లు. ఓకేనా? సో, ఇదొక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోండి. 999 రూపీస్‌కే మన యాప్‌లో పెట్టాము. సో దట్ మీ అందరికీ గూడా హెల్ప్ అవుతుంది. అండ్ మాక్సిమం నంబర్ ఆఫ్ క్వెషన్స్ గూడా వస్తాయి. అవి విత్ ప్రూఫ్స్ మనము ఎగ్జామినేషన్ అవ్వగానే ఒక వీడియో గూడా చేసుకుందాం. ఓకేనా? సో థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.